నూతన సంవత్సరం వేళ నగరంలోని ఆలయాలకు భక్తులు పోటెత్తారు. సంవత్సర ప్రారంభం రోజున భగవంతుని దర్శించుకుని సంవత్సరం అంతా తమకు సకల శుభాలు కలిగేలా చూడమని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే నగరంలోని ఆలయ ప్రాంగణాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి గుడికి భక్తులు క్యూ కట్టారు. వేలాదిగా తరలి వస్తున్న భక్తులతో ఆలయ ప్రాంగణం అంతా కోలాహలంగా మారింది. మరోవైపు ఆలయ పరిసర ప్రాంతాల్లో రోడ్లన్నీ ఫుల్ ప్యాక్డ్గా మారిపోయాయి. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రజిత్ అందిస్తారు. లోని ఆలయాలన్నీ భక్తులతో పోటెత్తాయి. నూతన సంవత్సర సందర్భంగా ఈరోజు ఉదయం నుంచే కూడా నగరంలో ఉన్నటువంటి ఆలయాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నగరంలో ఉన్నటువంటి ఆలయ ప్రాంగణాలన్నీ కూడా భక్తుల తాకిడితో కోలాహలంగా మారాయి. నేను ప్రస్తుతము జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి దగ్గర ఉన్నాను. ఇక్కడ చూడొచ్చు మనకు ఎంతమంది భక్తులు తరలి వస్తున్నారో. అశేషమైన భక్తులతో ఈ ఆలయ ప్రాంగణం అంతా కూడా కిటకిటలాడుతుంది అని చెప్పొచ్చు. ఈరోజు ఉదయం నుంచే కూడా భక్తుల తాకిడి ఆలయానికి ఎక్కువగా ఉంది అని అయితే ఇక్కడ నిర్వాహకులు చెప్తున్నారు. ఇక్కడ మనం చూస్తే విజువల్స్ లో మనం చూడొచ్చు, అక్కడ రోడ్డు నుంచి కూడా ఆలయ ప్రాంగణం వరకు కూడా వేలాది సంఖ్యలో ఇక్కడికి భక్తులు తరలి వస్తున్నారు. నూతన సంవత్సరం అంటే చాలా మందికి కూడా ఒక సెంటిమెంట్ ఉంటుంది. అంటే రాత్రి 31st రాత్రి ఎంత వినోదాన్ని పొందుతారో, ఎంత బాగా ఎంజాయ్ చేస్తారో, కేక్ కట్ చేస్తూ ఆడుతూ పాడుతూ కొత్త సంవత్సరాన్ని ఎలా వెల్కమ్ చేస్తారో. ఇక ఉదయము అంటే జనవరి 1 వచ్చిందంటే చాలు ఆలయాలకైతే భక్తులు పోటెత్తుతారు. అంటే సంవత్సరం మొదటి రోజు ఈ రోజు కనుక ఆలయాలకు వెళ్ళి అమ్మవారిని ఈ సంవత్సరం మొత్తం కూడా మమ్మల్ని సుఖ సంతోషాలతో చూడు తల్లి అని ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని దర్శించుకుంటారు. ఈ నేపథ్యంలోనే మనము ఇక్కడ విజువల్స్ లో చూసుకుంటే క్లియర్ కట్ గా అర్థమైపోతుంది. అక్కడ మెయిన్ రోడ్డు నుంచి ఆలయ ప్రాంగణం ముందు వరకు కూడా భక్తుల క్యూ లైన్ ఉంది. అటు రోడ్ మీద చూసుకుంటే భారీ ఎత్తున అయితే వెహికల్స్ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఎప్పటికప్పుడు ట్రాఫిక్ పోలీస్ వారు ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నప్పటికీ కూడా ఈ వస్తున్నటువంటి భక్తుల తాకిడికి దర్శనానికి కూడా ఇప్పుడు సమయం గంటల తరబడి పడుతున్నట్టుగా ఇక్కడ భక్తులు చెప్తున్నారు. ఇక్కడ మనతో పాటు కొంతమంది వస్తున్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? మేము ఇక్కడ ఫతేనగర్ నుంచి వచ్చామండి. అప్పుడు ఎవరి ఇయర్ వస్తాం, 20 years నుంచి వస్తాం మేడం ఇక్కడికి. అవును, చాలా హ్యాపీగా ఉందండి. అందరూ జనాలు చాలా ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు పెద్దమ్మ గుడికి. చాలా పబ్లిక్ ఫుల్ ఉన్నారు. చాలా హ్యాపీగా సంతోషంగా అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అందరూ ఎంతో హ్యాపీగా సెలబ్రేషన్ ఫ్యామిలీతో వచ్చామండి మేము. వీళ్ళంతా మా పిల్లలు. చింతల్ ఎలా ఉంది అమ్మవారిని దర్శించుకోవడం, ఇక్కడ ఇంతమందిని చూడడం? న్యూ ఇయర్ ఎంజాయ్ చేసావా? ఎలా జరుపుకుంటావు న్యూ ఇయర్? హ్యాపీ. మేడం మీరు చెప్పండి, ప్రతి సంవత్సరం వస్తారా? లేదండి, ఎవరి ఇయర్ వస్తాం మేము. ఎవరి ఇయర్ వచ్చి అమ్మవారిని దర్శించుకుంటాము. చాలా హ్యాపీగా ఉంది. చాలా ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటాం మేము. ప్రతి ఇయర్ వస్తాం ఇక్కడికి. దర్శనాలు చేసుకోవడానికి ఎంత టైం పడుతుంది? ఆలయంలో ఏర్పాటు ఎలా? చెప్పలేమండి, ఎంత టైం పడుతుంది. యాక్చువల్లీ మేము వచ్చి లోపలికి వెళ్ళి ఎంట్రీ ఇచ్చింది 10 o'clock. ఇప్పుడు బయటకు వచ్చేది ఈ టైము. ఈ టైమింగ్ కూడా తెలియదు. చాలా అంటే లక్షల్లో ఉన్నారు జనాలు. చాలా హ్యాపీగా ఉందండి. ఓకే, మీరు 2024లో అనుకున్న గోల్స్ అన్ని రీచ్ అయ్యారా? 2025కి ఏం గోల్స్ పెట్టుకున్నారు? అంటే ఇప్పుడు అన్ని చెప్పుకోలేము కదా. అనుకున్న గోల్స్ అన్ని రీచ్ అయ్యాము. ఇప్పుడు వచ్చే ఏడాదికి చెప్పుకోగలము. ఇప్పుడు అనుకున్న గోల్స్ అన్ని వచ్చే ఏడాది తీరుతాయో లేదో అని గోల్స్ తీరినాక చెప్పుకోగలం. ఓకే, మనం చూడొచ్చు ఇక్కడ ఉదయం వస్తే కనుక దర్శనానికి మాత్రం చాలా ఎక్కువగా టైం పడుతుందని అయితే ఇక్కడ నిర్వాహకులు చెప్తున్నారు. ఇక ఆలయ విషయానికి వస్తే వస్తున్న భక్తులను దృష్టిలో ఉంచుకొని ఆలయాన్ని కూడా సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఇక్కడ మనతో పాటు మరికొంతమంది భక్తులు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మేమండి చిత్రపురి కాలనీ. ఎవ్రీ ఇయర్ వస్తారా అమ్మ? ఈసారి వస్తారా? ఈసారి ఎలా ఉంది ఇక్కడ భక్తుల తాకిడంతా? జనాలు ఎక్కువగా ఉన్నారు, ఇంచుమించు 10,000 మంది ఉంటారు. ఎలా జరుపుకుంటారు మీరు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్? ఎలా ఉంటాయి? బాగానే ఉంది, జనాలు ఎక్కువ బాగానే ఉంది. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మణికొండ చిత్రపురి కాలనీ. ఎలా ఉందమ్మా ఈసారి? అంటే భక్తులు ఎలా వస్తున్నారు? దర్శనానికి ఎంత టైం పడుతుంది? చాలా రద్దీగా ఉందండి. జనవరి 1, 2025 కదా. ఇప్పుడు వచ్చే కొత్త సంవత్సరంలో అంతా వెలుగులు రావాలి అని పెద్దమ్మ తల్లిని కోరుకునే వాళ్ళందరూ చాలా 3 lines పెట్టారండి. వాళ్ళకు కూడా మేనేజ్ చేయడం చాలా కష్టతరంగా ఉంది. అయినా కానీ అలాగే వెళ్ళి దర్శనం చేసుకుంటున్నారు. కొత్త
సంవత్సరం వేళ కొత్త కొత్త ఆశలతో కొత్త కొత్త ఆశయాలతో సంవత్సరం మొత్తం కూడా వారు సుఖశాంతులతో ఉండాలనేసి అయితే ప్రతి ఒక్కరూ గుడికి వచ్చి అమ్మవారి దర్శనాన్ని చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఈసారి ఈ ఆలయానికి 1,00,000కు పైగా భక్తులు వచ్చే అవకాశం ఉన్నట్లుగా కూడా నిర్వాహకులు చెప్తున్నారు. మొత్తంగా ఎక్కడికక్కడికి ట్రాఫిక్ అధికారులు కావచ్చు, ఇటు ఆలయ సిబ్బంది కూడా కావచ్చు, భక్తులను కంట్రోల్ చేస్తున్నప్పటికీ కూడా భక్తుల తాకిడి మాత్రం చాలా ఎక్కువగా ఉంది. ఈరోజు సాయంత్రం వరకు కూడా ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉన్నట్లుగా మనకు నిర్వాహకులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మల్లేష్తో రజిత, HM TV, హైదరాబాద్.